జుట్టు పట్టి పీకినా రాలదు. అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. మన హెయిర్ గ్రోత్‌కి మెయిన్‌గా కావాల్సిన ఇంగ్రీడియెంట్ ఏంటిదంటే బయోటిన్ అనమాట. అది ఈ లడ్డూలో పుష్కలంగా ఉంటుంది. లడ్డూ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం అయితే మనకి 100 గ్రాముల పుచ్చగింజలు, 100 గ్రాముల అవిసె గింజలు, 100 గ్రాముల నువ్వులు, 100 గ్రాముల సన్‌ఫ్లవర్ సీడ్స్, పల్లీలు 200 గ్రాములు, పావు కేజీ బెల్లం అయితే కావాలనమాట. ఇక్కడైతే మనం అన్నిటిని విడివిడిగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. నూనె, నెయ్యి ఏమీ వేయకుండా అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిటపటలాడే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో నువ్వులు, బెల్లం ఉండడం వల్ల ఐరన్ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కూడా ఈ లడ్డూని తినొచ్చు. ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాం కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. స్మూత్‌గా కూడా అవుతుంది. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్జీ గర్ల్ రెసిపీ. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ లడ్డూ తింటే మనకి చాలా పోషకాలు అనేది లోపలికెళ్తాయి. మన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. ఇంకా మీకు హెయిర్ గ్రోత్‌కి ఏమైనా టిప్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మీకు హెయిర్ గ్రోత్‌కి ఇంకా మంచి మంచి టిప్స్ అయితే చెప్తాననమాట. అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పల్లీలకి ఉన్న పొట్టంతా నీట్‌గా తీసేసుకొని ఇక్కడైతే మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని మనమైతే మెత్తగా పొడిలాగా మిక్సీ చేసుకోవాలనమాట. మీ దగ్గర బెల్లం కానీ లేదా బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా! ఆ పౌడర్ గాని ఉంటే నేనైతే బెల్లం పౌడర్ యూజ్ చేశాను. బెల్లం పౌడర్ అయితే లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే బెల్లం అంటే ఇప్పుడు మనము సీడ్స్ అన్నీ మిక్సీ వేస్తున్నప్పుడే బెల్లం కూడా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర పౌడర్ ఉంది అనుకుంటే మీరు పౌడర్ ఇలా లాస్ట్‌లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చనమాట. లేదు మేము స్వీట్ తినము అంటే గనక మీరైతే ఇందులో డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. డేట్స్ కూడా యాడ్ చేసుకొని బెల్లానికి బదులు డేట్స్ అయితే వేసుకొని మిక్సీ చేసుకొని లడ్డూలు అయితే చేసుకోవచ్చు. మనకి అంతా కొలతల ప్రకారం చేసాం కాబట్టి ఒక టీ గ్లాస్ అంత నెయ్యి అయితే సరిపోతుందనమాట. మీరు ఎప్పుడైనా సరే పల్లీల్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని సీడ్స్ తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మీకు లడ్డు అనేది చేదు రాకుండా ఉంటుందనమాట. లేదు సీడ్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని పల్లీలు తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా చేదు అనేది వస్తుందనమాట. చేదు రాకుండా ఉండాలంటే ఇప్పుడు పల్లీలని, బెల్లము కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఈ బయోటిన్ లడ్డూని ఎవరైనా తినొచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. హెయిర్ గ్రోత్ బాగుండాలి అనుకుంటే ఈ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డూ రెసిపీని మాత్రం అస్సలు మిస్ కాకండి. మీకైతే ఎవరికైనా కావాలి ఈ రెసిపీ వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన బయోటిన్ లడ్డూ అయితే రెడీ అయిపోయింది. సారీ ఫర్ ది లేట్. 1:00కి అప్లోడ్ చేస్తాను కానీ కుదరలేదు.